హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ వారియర్. ఈరోజు మనం ఎన్టీపీసీకి సంబంధించిన 15 డేస్ ప్లాన్లో భాగంగా జీకే టాపిక్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఈరోజు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాము. ప్రీవియస్కి సంబంధించిన మనకు లాస్ట్ 2021-2022లో జరిగిన ఎగ్జామ్లకు సంబంధించిన జీకేలోని అన్ని టాపిక్స్ని నేను చూసి ప్రీవియస్ క్వశ్చన్లు అన్నీ చూసి వాటిలో రిపీట్ అయిన క్వశ్చన్లను బట్టి ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ రిపీట్ అవుతుందో ఆ టాపిక్లన్నీ నేను తీసుకొచ్చాను. మళ్ళీ ఆ టాపిక్ నుండి వచ్చే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు జరిగిన ఏఎల్పి అండ్ ఆర్పిఎఫ్ వాటికి సంబంధించిన వాటిలో కూడా ఇవే టాపిక్ని కవర్ చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్ మనం వేరేగా చదువుకోవాలి. ఈ టాపిక్లన్నీ కరెంట్ అఫైర్ కాకుండా ఈ టాపిక్లని చదువుకుంటే 25 to 30 మార్క్స్ వస్తుంది. కరెంట్ అఫైర్ వేరే చదువుకుంటే అవి వేరే కవర్ అవుతాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్ అనే అప్డేటెడ్ టాపిక్. వీటిని మనం ఇది వస్తుంది అది వస్తుంది దీంట్లో నుండి వస్తుంది అని చెప్పుకోలేము. సో మనం కరెంట్ అఫైర్ వేరేగా చదువుకోవాలి. మనం ఇప్పుడు జీకే టాపిక్లో పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ అండ్ స్టాటిక్ జీకే వీటిలో నుండి వచ్చిన క్వశ్చన్లు నేను మీకు చూసి అవన్నీ టాపిక్లను తీసుకొచ్చాను. టాప్ మోస్ట్ 50 టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేశారనుకో అట్లీస్ట్ 25 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది మొత్తం పక్కా. నేను ఆల్రెడీ అన్ని పేపర్లు చూశాను కాబట్టి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, మొన్నటి ఆర్పిఎఫ్, ఏఎల్పి మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆ క్వశ్చన్లు కూడా చూశాను. వీటి నుండే వస్తున్నాయి ఎక్కువగా క్వశ్చన్లు. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఇంకా వారి డైరెక్టర్ జనరల్ ఎవరు అని కూడా తెలుసుకుంటే అయిపోతుంది. 2021 జనాభా లెక్కలు, 2021 జనాభా లెక్కలకు సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్లో ఎంత జనాభా ఉంది, లిటరేచర్ ఎంత, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్స్, రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు అండ్ గవర్నర్స్ తెలుసుకో, రాష్ట్రాలు, రాజధానులు, మరియు ఎత్తైన కొండలు, టనల్స్ అంటే భారతదేశంలో ఉన్న ఎత్తైన కొండలు, కొన్ని వింధ్యాచల్ కొండలు ఉంటాయి చూడు, కొన్ని టనల్స్ ఉంటాయి, బనిహాల్ పాస్ అని ఉంటాయి, నితులా పాస్ అని ఉంటాయి. ఈ పాస్ అనేది చూసుకోవాలి. ఇంకా మనకు ఫుల్ ఫామ్స్, జిఎస్టీ ఫుల్ ఫామ్స్ అంటే ఏంటి అడుగుతారు. కొన్ని ఫుల్ ఫామ్స్, పీడిఎఫ్ ఫుల్ ఫామ్స్ అడుగుతారు. ఇలా కొన్ని ఫుల్ ఫామ్స్ తెలుసుకోవాలి. తర్వాత పండుగలు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పండుగలు, ఫెస్టివల్. తర్వాత డాన్సెస్ అండ్ ఫోక్ డాన్సెస్, డాన్స్ ఏ స్టేట్లో ఫేమస్. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ అయిన దేవాలయాలు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దేవాలయాలు. తర్వాత డేస్ అండ్ థీమ్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్ వాటికి సంబంధించిన థీమ్స్. తర్వాత విటమిన్స్. తర్వాత క్రీడలు, అవార్డులు, వాటికి సంబంధించిన అవార్డులు. హూ ఈజ్ హూ అనేది కరెంట్ టాపిక్. సో నేను అది కూడా ఇచ్చాను. హూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. కెమికల్ ఫార్ములా అంటే లాఫింగ్ గ్యాస్ ఫార్ములా ఏంటి. తర్వాత క్యాస్టింగ్ సోడా ఫార్ములా, తర్వాత అటామిక్ నెంబర్, ఇవి చూసుకోవాలి. తర్వాత ఐఎన్సీ సమావేశాలు, ఇండియన్ హిస్టరీలో ఐఎన్సీ సమావేశాలు, ఐఎన్సీని ఎప్పుడు స్థాపించారు, మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది, గాంధీజీ ఏ సమావేశానికి అధ్యక్ష వహించారు. బుక్స్ అండ్ ఆథర్స్, ఈ బుక్స్ అండ్ ఆథర్స్ రీసెంట్లీ ఇంకా ఫేమస్ పర్సన్ రాసిన బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ హిస్టరీలో బుక్స్ అండ్ ఆథర్స్ ఇవన్నీ చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన యుద్ధాలు హిస్టరీలో జరిగిన యుద్ధాల గురించి చూసుకోవాలి. పిహెచ్ వాల్యూ, బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ తెలుసుకోవాలి. తర్వాత యూనిట్స్ అంటే జౌల్స్ అంటే దీనికి యూనిట్స్ అనేవి తెలుసుకోవాలి. తర్వాత ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ 1857 రివాల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న ఆర్పిఎఫ్ టాపిక్లో ప్రతి ఒక్క షిఫ్ట్కి 3 క్వశ్చన్లు వచ్చాయి. షిఫ్ట్కి 3 క్వశ్చన్లు వచ్చాయి 1850 రివాల్ట్కి సంబంధించిన టాపిక్ నుండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. తర్వాత నదులు, సరస్సులు, ఇంపార్టెంట్ లేక్స్. తర్వాత నదులు, ఆనకట్టలు. తర్వాత నదీ తీర ప్రాంతాలు అంటే
లక్నో ఏ నదీ తీరంలో ఉంది, తర్వాత న్యూక్లియర్ ప్లాంట్స్ అండ్ థర్మల్ ప్లాంట్స్ కూడా చూసుకోవాలి. తర్వాత ర్యాంక్స్ నివేదికలు ఇండెక్స్ ఇస్తారు కూడా. భారతదేశం గ్లోబల్ ఇండెక్స్లో ఎన్నో ర్యాంక్స్ అండ్ భారతదేశం అండ్ న్యూస్ అండ్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఎన్నో ర్యాంక్ అనేవి కూడా తెలుసుకోవాలి. తర్వాత సమావేశాలు అంటే సిఓ సమావేశం ఎప్పుడు జరిగింది, తర్వాత విన్యాసాలు అని అంటే ధర్మఘాటీల విన్యాసం ఎక్కడ జరిగింది, ఏ దేశాల మధ్య జరుగుతుంది, అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత భాగాలు, తర్వాత షెడ్యూల్స్, ఎన్ని భాగాలు ఉన్నాయి రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అనేవి కూడా అడుగుతారు. ఆర్టికల్స్ కూడా చూసుకోవాలి. రాజ్యాంగ సవరణలు ఆర్పిఎఫ్లో స్విఫ్ట్కి ఒక క్వశ్చన్లు అడిగారు. దీనికి సంబంధించి ఆర్టికల్ గురించి కూడా స్విఫ్ట్కి ఒక క్వశ్చన్లు అడగడం జరిగింది. రాజ్యాంగ సవరణలు, రాష్ట్రపతికి సంబంధించిన కూడా క్వశ్చన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ అన్నిటికీ సంబంధించి ఒక్క క్వశ్చన్ అయితే వస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈ నలుగురిని కలిపి ఒక్క క్వశ్చన్ కంపల్సరిగా వస్తుంది. జాతీయ పార్కులు, తర్వాత రామ్సర్ సైట్లు 89 రామ్సర్ సైట్లు ఉన్నాయి కదా, రామ్సర్ సైట్ల గురించి అడుగుతారు. మొన్న ఆర్పిఎఫ్లో స్కీమ్ నుండి ఒక్క క్వశ్చన్ వచ్చింది. తర్వాత డిస్కవర్ అంటే సెటస్కోప్ని ఎవరు కనుగొన్నారు అవి ఉంటాయి కదా, ఇవి డిస్కవరీ. దేశాలు, రాజధానులు, కరెన్సీలు, ఇవైతే ఆర్పిఎఫ్లో రాలేదు. తర్వాత ఇంపార్టెంట్ యాక్ట్ అని అంటే 1934 యాక్ట్ ద్వారా ఏర్పడింది ఆర్బీఐ అని, ఇలాంటి యాక్ట్. తర్వాత 1961 ద్వారా వచ్చింది వరకట్న నిషేధం యాక్ట్. తర్వాత ఇలాంటి కొన్ని యాక్ట్ చూసుకోవాలి. తర్వాత రాజులు ఏ రాజు ఏ రాజ్యాన్ని స్థాపించారు అండ్ వారు చనిపోయి ఉంటే వారు సమాధుల పేర్లు కూడా కొన్ని గుర్తుంచుకోవాలి. బౌద్ధిజం, జైనిజంలో ఎంతమంది తీర్థంకులు ఉంటారు, మొదటి వారు ఎవరు, లాస్ట్ వారు ఎవరు, జైనిజం యొక్క పవిత్ర గ్రంథం పేరు ఏంటిది, తర్వాత బౌద్ధ సమావేశాలు ఎన్ని జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు జరిపించారు అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత బౌద్ధునికి సంబంధించిన గుర్రం పేరు ఏంటి అనేవి కూడా తెలుసుకోవాలి. తర్వాత స్లోగన్స్, నినాదాలు, కొందరు ఫేమస్ పర్సన్స్ ఇచ్చిన స్లోగన్స్ నేర్చుకోవాలి. తర్వాత కొంతమంది ఫేమస్ పర్సన్స్ యొక్క నిక్ నేమ్స్ కూడా తెలుసుకోవాలి. తర్వాత యునెస్కో హెరిటేజ్ సైట్స్ గురించి తెలుసుకోవాలి. యునెస్కో సైట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో అంటే 43 ఉన్నాయి. 43 ఇది అస్సాంలో నుండి మైడోమ్స్ అనేది ఉంది. తర్వాత ఇంపార్టెంట్ ప్లేస్ గురించి తెలుసుకోవాలి. మనకు ఇంపార్టెంట్ ప్లేస్ ఎలా అంటే మొన్న జరిగిన అటాక్ ఉంటుంది కదా, అంటే ఉగ్రవాదులు చేసిన అటాక్, అలాంటి ఆ ప్లేసెస్, పుల్వామా అటాక్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. అలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రోఫీలు, కప్ అంటే రంజీ ట్రోఫీ ఏ రాష్ట్రం గెలుచుకుంది, సంతోష్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు, హాకీలో ఉన్న ఊబర్ కప్ ఎవరు గెలుచుకున్నారు, ఆ ట్రోఫీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, అలాంటివి అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వ్యాధులు, డిసీజ్ అంటే ఏ వ్యాధి ఏ వైరస్తో వస్తుంది, బ్యాక్టీరియా ద్వారా వస్తుందా, వైరస్ ద్వారా వస్తుందా అనేది తెలుసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్లోని కొన్ని టర్మ్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సోలార్ సిస్టమ్ నుండి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎన్ని టైగర్ రిజర్వ్ ఉంటాయి అంటే 58 టైగర్ రిజర్వ్ ఉన్నాయి ప్రజెంట్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ నుండి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నీతి ఆయోగ్ నుండి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్ గురించి నేర్చుకోవాలి. తర్వాత ఫండమెంటల్ రైట్ గురించి నేర్చుకోవాలి. ఇవన్నిటి నుండి నేర్చుకుంటే కంపల్సరీగా నేను గ్యారంటీగా చెప్తున్నాను 20 to 25 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఇవన్నీ నేర్చుకోండి కంపల్సరీ. ఈ టాపిక్ నుండే మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టాపిక్ అన్నీ మీకు కనబడతాయి. ఈ టాపిక్లో నుంచిన ప్రతి క్వశ్చన్ మీకు అప్పుడు కనబడతాయి. కానీ బట్ మీరు కరెంట్ అఫైర్ని వేరేగా చదువుకోవాలి. కరెంట్ అఫైర్ సంబంధించిన క్వశ్చన్ ఈ టాపిక్లో నుండి రావు, అవి వేరే చదువుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ టాపిక్ కవర్ చేస్తే మనం మ్యాక్సిమం మార్కులు గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్ని తప్పకుండా చదువుకోండి. ఈ 25 డేస్లో అట్లీస్ట్ ఈ టాపిక్ అన్నిటికీ 6 to 7 డేస్ మీరు కేటాయించారనుకో, ఈ టాపిక్ అన్నీ కవర్ అయిపోతాయి. ఈ టాపిక్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఏమైనా మీకు అనిపిస్తే మీరు వాటిని కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీగా ఎగ్జామ్ వచ్చే టాపిక్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. సో ప్రిపేర్ అవ్వండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కటి క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడకండి. అండ్ మీరు రాసే టెస్టెస్లో మీకు తక్కువ మార్క్స్ వస్తే టెన్షన్ పడకండి. ఈ టెస్ట్కి మనం రాసే ఎగ్జామ్కి కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ తక్కువ వచ్చినా అక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టెస్టులు రాయండి కానీ ఆ మార్క్స్ని పట్టించుకోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.